మగవాళ్ళని కుక్కలు అన్నారు. బేసిక్ గా ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే మనం ఆడవాళ్ళమే కుక్కలం, అలా బిహేవ్ చేస్తున్నాం బయట. కంపారిజన్ అబ్బాయిలతో కంపేర్ చేసుకుంటే మనమే అమ్మాయిలం అంటే మనం కాదు, మనలా సాటి ఆడపిల్లలు చాలా క్రూయల్ గా బిహేవ్ చేస్తున్నారు. ఎన్నో మర్డర్స్, ఎన్నో రేప్స్, ఎన్నో జరుగుతున్నాయి. అవిట్ల మీద కాన్సన్ట్రేట్ పెట్టక కుక్కలు అవతల చిన్న పిల్లల ప్రాణాలు తీసిన కుక్కల గురించి మీరు ఇంత ఎఫర్ట్స్ పెట్టారు. అందులో ఒక 1% ఎఫర్ట్ అయినా ఇట్లా మనుషుల మీద పెడితే బాగుండు. మీరేమంటున్నారంటే ఆమె అడిగింది బయట ఇన్ని జరుగుతున్నాయి మీరేం పట్టించుకోవట్లేదని, మీరు ఆమె క్వశ్చన్ చేస్తున్నారు. అంతే కదా, బయట అన్ని జరిగినప్పుడు మీరు ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఓన్లీ డాగ్స్ మీద. అదే నేను అడుగుతుంది, మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లే? వై ఓన్లీ డాగ్స్ మీద ఎందుకు? ఎవరైనా పెట్ లవర్స్ ఉంటారు, ఈవెన్ నేనైనా పెట్ లవరే. అది ఒక స్టేజ్ వరకు. అవి పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. స్కూల్కి వెళ్ళేటప్పుడే కానీ, ట్యూషన్కి వెళ్ళేటప్పుడే కానీ, షాప్స్కి వెళ్ళేటప్పుడే కానీ పిల్లలు వెళ్ళాలంటే భయపడుతున్నారు కదా. మరి అలాంటి డాగ్స్ గురించి మీరు ఏం మాట్లాడతారు? పెట్ లవర్ గా ఉండడం తప్పు కాదు, దాన్ని ఇంటెన్షనల్ గా తీసుకొని అంటే ఒక కుక్కకున్న రెస్పెక్ట్ ఒక మనిషికి మీరు ఇస్తలేరు చూడు, అక్కడ హర్టింగ్ ఉంది. సో మీరు అగ్రి అవ్వరు రేణు దేశాయికి ఆ రజనీ వాళ్ళు? లేదు, అగ్రి అవ్వను. ఎవరైనా పెట్ లవరే, బట్ ఇంటెన్షనల్ గా అనొద్దు అవతల పర్సన్ అని చెప్పేసి. మరి వాటి రీజన్ ఏంటి, సొల్యూషన్ ఏంటి? వాటిని షెల్టర్లు చేసి పంపిస్తారు. అవును, బ్లూ క్రాస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పేయాలి డాగ్స్ ని. ఏదైతే హార్మ్ఫుల్ చేసేటి ఉన్నాయో అక్కడ వెళ్ళి అప్పచెప్పాలి, ఎవరికేం కాకుండా బాగుంటాయి. ఈవెన్ మనం ఇంట్లో పెంచుకున్న డాగ్స్ కూడా కరుస్తాయి, కరవని కాదు, దాని తగ్గ మెడిసిన్ కూడా